ఇంకా గత్యంతరం లేక ఎలాగైనా సరే నేను ఇవాళ కష్టపడాల్సిందే, ఏదో ఒక పని చేస్తే నాకు అట్లీస్ట్ ఒక 500 వస్తాయేమని పొద్దునుండి సాయంత్రం అటు తిరిగి ఏదో విధంగా చిన్న చిన్న పనులు చేసి సాయంత్రం ఒక 500 సంపాదిస్తాడు. చాలా కష్టపడతాడు. ఆ 500 తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇస్తాడు. డాడీ తీరు నేను 500 సంపాదించాను అని కాన్ఫిడెన్స్గా చెప్తాడు. అప్పుడు డాడీ అంటాడు తీసుకెళ్ళి ఫైల్లో వేయంటాడు. వేయడు. చాలా సీరియస్గా చూస్తాడు డాడీ వైపు. నేను వేయను డాడీ అంటాడు. నేను కష్టపడితే వచ్చిన డబ్బులు నేను వేయను అంటాడు. అప్పుడు డాడీ నవ్వి వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు నా బిజినెస్ని మెయింటైన్ చేయగలవు, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నా బిజినెస్ని మెయింటైన్ చేయగల నమ్మకం నాకుంది, రేపు నుంచి నా బిజినెస్ నువ్వే చూసుకోవాలి అంటాడు. అప్పుడు బాబు ఆశ్చర్యంగా ఎలా అంటాడు. ఫస్ట్ 3 days నువ్వు తీసుకొచ్చిన మనీని ఫైల్లో వేయమంటే నువ్వు వేసావు, ఏం ఆలోచన లేకుండా నన్ను ఎటువంటి క్వశ్చన్స్ చేయకుండా డైరెక్ట్గా వేసావు. దాని అర్థం ఏంటంటే అది నీ డబ్బులు కాదు, నువ్వు వేరే వారి దగ్గర తీసుకొచ్చినా నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే నువ్వు వేయని చెప్పావు చూడు, అది నీ ఓన్ డబ్బులు, నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులు, నువ్వు కష్టపడి సంపాదించావు కాబట్టే దాని విలువ నీకు తెలుసు, అందుకే నువ్వు దాని ఫైల్లో వేయలేదు అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అంతే. లైఫ్లో ఫ్రీగా ఏదైనా వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రీగా వస్తే అది లక్ అవుతుంది. హార్డ్ వర్క్ చేసి మనం తెచ్చుకున్నాం అనుకోండి అది సక్సెస్ అవుతుంది. లక్గా వచ్చే ఏ వస్తువు కూడా మన దగ్గర నిలబడదండి. హార్డ్ వర్క్గా వచ్చే వస్తువు మన దగ్గరే ఉంటుంది, అది వేరే వాళ్ళ దగ్గర వెళ్ళడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తుంది. మీరు కూడా అంతే. మీ లైఫ్లో ఫ్రీగా ఏదో వస్తుంది సంపాదిద్దాం అనుకోకండి, హార్డ్ వర్క్ చేయండి, విత్ స్మార్ట్గా చేయండి, లైఫ్లో సక్సెస్ సాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Thank you. All the best. Take care. Bye bye.